ఈ ఒక్క గుడ్డు ఇంత పంచాయతీ చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. బిగ్ బాస్లో నేను ఎన్నో గొడవలు చూశాను. లైక్ నిన్నే చూసాం, మనము షాంపూల గురించి చూసాం, కండిషనర్ల గురించి చూసాం, పప్పు గురించి చూసాం. బట్ ఈరోజు ఫర్ ఎ చేంజ్ ఒక గుడ్డు కోసం విధ్వంసం జరిగింది. కామెడీ ఏంటంటే మా ఇంట్లో కూడా గుడ్డు కూర. బట్ ఈ ఎంటైర్ గుడ్డు ఎపిసోడ్ చూసిన తర్వాత గుడ్డు తినాలంటే విరక్త పుట్టింది నాకు. ఏందిరా నీ గుడ్డు పంచాయతీ అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్ చూడలేని వాళ్ళకి నాలాంటి ఒకటి ఉంటాడు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రన్నింగ్ కామెంటరీ ఏమేమో, బట్ అసలు ఏం జరిగింది అర్థమయ్యేలా చెప్పురా. ఇందులో కల్ప్రిట్ ఎవరు, ఇన్నోసెంట్ ఎవరు, ఎవరు హల్చల్ చేశారు, ఎవరో స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసి దేకో మేరా హీరోయిజం అని చెప్పి మళ్ళీ కమిడియన్ అయిపోయారు. అస్సలు సంజన గురించి మాట్లాడుకుందాం. సంజన గారి గురించి ఈమె ఉండాలి హౌస్లో. ఎందుకురా ఉండాలి, నువ్వు ఆమె పిఆరా అంటే పిఆర్ కాదు. ఆమెను ఒకసారి మైనస్ చేసి చూడండి ఈ 2-3 రోజుల్లో ఏం లేదు. కంటెంట్ కాస్త ఎవరో ఒకరు క్రియేట్ చేస్తున్నారా అంటే అది సంజన గారు, మంచో చెడో. సో ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉండాలి. అండ్ బర్నీ గారు అసలు ఆయన మొత్తం ఈ సినిమా ఎంటైర్ స్టోరీలో విలన్ ఎవర్రా అడిగితే నా దృష్టిలో ఎవరు, సంజన గారు కాదు, బర్నీ గారు విలను, దాని తర్వాత తనుజ గారు విలను. ఒప్పుకోపోయిన ఇదే ఫ్యాక్ట్. మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్, ఈ గుడ్డు పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గొడవ ఎలా మొదలైందిరా అంటే ఈరోజు పంచాయతీ అంతా ఒక గుడ్డు మీద నడిచింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hours నడిచింది. ఈ విషయంలో నేను మనీష్ పాయింట్ కూడా తెస్తాను. ఒక సబ్ప్లాట్ అనుకోండి. మనీష్ బిహేవియర్ అస్సలు నాకు నచ్చలేదు. ఎలా చెప్పాలి అంటే ప్రాపర్గా ఫ్రేమ్ చేయాలి. చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఎస్పెషలీ ఆ రాము రాథోడ్తో బిహేవ్ చేసిన విధానం, పద్ధతి అస్సలు నచ్చలే. మనోడు ఏదో తోపుతురు మనమే ఇంటలెక్చువల్ పర్సన్ అనుకుని పక్కోడు అసలు వరస్ట్, ఇంకా బేవకూఫ్ అన్నట్టు మాట్లాడడం రాంగ్. ఆ పిల్లోడు కూడా ఏం గట్టిగా మాట్లాడట్లేదు. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే గట్టిగా ఇచ్చిపడేసేవాడిని. బట్ ఆడియన్స్ ఆర్ వాచింగ్. సింపతి అని కాదు కానీ మాట్లాడుతున్నా పాయింట్ వచ్చేసరికి లైక్ మనీష్ వర్సెస్ రాము రాథోడ్ పంచాయతీ కూడా అయ్యింది. అండ్ మనీష్ కొన్ని తప్పులు చేసి నేనేమీ తప్పులు చేయలేదు, మిగిలిన వాళ్ళే నా మీద పడుతున్నారు అన్నట్టు ఆయన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. చూసారా, మిగిలిన వాళ్ళు కంటెంట్ క్రియేట్ ఎలాగో చేస్తున్నారు, మనోడు కంటెంట్ క్రియేట్ చేసి నేనేం కంటెంట్ క్రియేట్ చేయట్లేదు, వీళ్ళే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు కదా. నాకేమనిపిస్తుందంటే ఎవడు ఎలా చేసినా పర్లేదు, నేను మాత్రం నా ఓన్ కంటెంట్ నేను ఒకటి క్రియేట్ చేద్దాం అని చెప్పి ఆయన ఆ ప్లాన్లో ఉన్నాడు. అది ఒప్పుకోవాల్సిందే. నేను అదే చెప్తా. గుడ్డు గురించి వెళ్దాం. అందులో ఇవన్నీ మనం ఇన్కార్పొరేట్ చేద్దాం. ఇన్కార్పొరేట్గా జరిగిందే నేను ఏదో ఒక నాకు నచ్చిన స్క్రీన్ ప్లేలో చెప్తా. బేసిక్గా వీళ్ళు గుడ్లు బాయిల్ చేసుకున్నారు. 4 గుడ్లు ఉండేవి. ఓకే, సడన్గా 3 గుడ్లు అయిపోయాయి. వీళ్ళకి అర్థం కాలేదు. సో అది అబ్జర్వ్ చేశారు ఓనర్లు పీక్కున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే చాలా సస్పెన్స్ తర్వాత రివీల్ అయింది ఏంట్రా అంటే గుడ్డు పోయిందని వాళ్ళకి అర్థమైంది. సో ఆబ్వియస్గా ఓనర్లు గుడ్లు తినరు కదా. సో అలా 6 క్లారిటీ వచ్చింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కుకింగ్లో ఉన్న వాళ్ళిద్దరిని అడిగారు. వాళ్ళకి తెలియదు అన్నారు. ఎవరు కుకింగ్లో ఉన్నారు వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, భరణి అండ్ తనూజ. వాళ్ళకి తెలియదు అన్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి స్ట్రైట్ అవే ఫస్ట్ డౌట్ రాలేదు సంజన గారి మీద. ఫస్ట్ ఇనీషియల్గా కొన్ని మాటలు అనేశారు. ఎవరి మీద, మన రాము మీద అనేశారు. దాని తర్వాత సంజన గారి మీద తర్వాత స్ట్రైక్ అయింది. సంజన గారు ఏమో చెప్పట్లేదు. ఆమె గురించి వద్దాం. ఆమె అమ్మో మహానటి. ఆమె నాకు తెలీదురా, నాకు ఆకలేసింది, తినేసాను ఐఎమ్ సో సారీ. ఆమె అక్కడ మంట పెట్టేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సెటిల్డ్గా క్యూట్గా నవ్వుకుంటూ బాంబు లగా దెంగే అన్నట్టు భలే ఉన్నారు. ఒకటి అప్రిషియేట్ చేయాలి. అంత కంటెంట్ ఇస్తూ అంత విధ్వంసం అవుతున్నా కూడా, మిగిలిన చచ్చిపోతున్నా కూడా, రక్తం చిందిస్తున్నా కూడా ఆమె ఒక కన్నింగ్ స్మైల్తోని కాలు మీద కాలు వేసుకొని భలే ఇందిరా, హౌస్ బాగుంది ఈరోజు లీడర్ సినిమాలు అన్నట్టు అలా చూసుకుంటున్నారు. మీకు నచ్చపోవచ్చు కానీ అలాంటి సైకోగాడికి ఏదో ఒక గొడవ అవ్వాలి. ఆ గొడవ ఎలా అవుతుందంటే ఈవిడ వల్లే అవుతుంది. సో అట్లీస్ట్ ఏమీ చేయలేని ఫ్లోరా సేని, సుమన్ శెట్టి వీళ్ళ బదులు ఇవి కొంచెం బెటరే కదా అనిపించింది. మేము మంచి పని చేసిందని చెప్పట్లేదు, బట్ కంటెంట్ క్రియేట్ చేసింది కదా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ పాయింట్. ఆమెకి ఏమో డౌట్ వస్తే ఆమె లేదు నేను తినలేదని చెప్తుంది. బట్ ఆమె వల్ల మిగిలిన వాళ్ళ అందరి మీద బ్లేమ్ పడి ముఖ్యంగా వీళ్ళు ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేశారా అంటే ఆ పిల్లోడు రాము రాథోడ్. ఆ నోట్లో 4 లేదని విషయం అర్థమైంది. ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నాడు. అబ్బాయిని బ్లేమ్ చేసి ఎందుకంటే
అబ్బాయికి ఈ సంజన సరిగ్గా చెప్పలేదు, కాసేపు తిన్నానన్నది కాసేపు తినలేనన్నది. పాపం ఆ అబ్బాయి కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు. సో అబ్బాయి మీద గట్టిగా బ్లేమ్ వేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక పగ ఉంది, ఎస్పెషల్లీ మనీష్కి, శ్రీజాకి, ప్రియాకి. ఎందుకు ముందు రోజు ఆ అబ్బాయి ఫుడ్ ఇవ్వలేదు కదా, వాళ్ళ ఫుడ్ అది వాళ్ళు గట్టిగా మనసులో పెట్టుకున్నారు. అండ్ అది చూపించారు. అక్కడ నాకు జాలేసింది అబ్బాయి మీద. ఎందుకంటే లైవ్లోది చాలా తక్కువ మంది చూస్తారు, మెయిన్ ఎపిసోడ్లో చూపించట్లేదు. కానీ అంత ఎదురెండలో 3-4 గంటలు గొడ్డులా కష్టపడి బట్టలు ఉతుకుతున్నాడు. దాని గురించి ఎవడు మినిమం క్రెడిట్ కూడా ఇవ్వట్లేదు. పాపం తలనొప్పి వస్తుంది అని చెప్పి చాలా బెక్ చేసుకుంటే అప్పుడు టీ ఇచ్చారు. టీ ఇచ్చిన విషయము ఈ మనీష్ని అడిగే ఇస్తే ఆ మనీష్ నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ రివర్స్ స్ట్రాటజీ ఆడేసి చాలా మస్తు యాక్టింగ్ చేసి ఈ మనీష్ దగ్గరికి వచ్చి ఈ రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి నాకు నువ్వు నచ్చట్లేదు, నువ్వు ఫేకు, నువ్వు సింపతి కార్డు యూజ్ చేస్తున్నావు నాకు డే 1 అర్థమైపోయింది. ఇప్పుడు నా డాట్లన్నీ కనెక్ట్ చేస్తే అది అర్థమైంది. నువ్వు నా దగ్గర కూడా ఉండకు, దూరంగా ఉండంట. మరి నువ్వేం చేస్తున్నావు భయ్యా? అసలైనది గేము ఆడుతుంది నువ్వు కదా. ఇప్పుడు కాసేపు టీ అంత డిస్కషన్ చేసి నిన్ను అడిగి ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు నాకు తెలియదు అని చెప్పి మాట తిప్పిస్తావు. ఇప్పుడు ఎవడు ఏ గేమ్ ఆడుతున్నాడు? అబ్బాయికి ఇన్నోసెంట్గా కార్డు పెట్టి గేమ్ ఆడట్లేదు బై డిఫాల్ట్. అబ్బాయి ఇన్నోసెంట్గానే ఉన్నాడు, అది నీకు తెలుసు. ఆ ఇన్నోసెన్స్ ఎక్కడ వర్కౌట్ అవుతుందో అని చెప్పి నువ్వు ఆడియన్స్ని మ్యానిపులేట్ చేయడం కోసం అని చెప్పి అబ్బాయిని బ్యాడ్ లైట్స్లో చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఫుడ్ దగ్గర వచ్చేసరికి అబ్బాయి తప్పే ఉంది, అసలు ఏం తప్పు లేదు. ఆ అబ్బాయి రూల్స్ ఫాలో అవుతున్నారు. మీరు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం వచ్చారు. ఆ అబ్బాయి ఎక్కడ రూల్స్ బ్రేక్ అయితే వాళ్ళు ఆల్రెడీ దరిద్రంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా దరిద్రంలో ఉండిపోతారని చెప్పి తీసుకోవద్దన్నాడు. దానికి నువ్వు చాలా పెద్దగా లేబుల్ వేసావు. అండ్ ఈ రోజు వచ్చేసరికి కూడా అబ్బాయి కాన్క్రీట్గా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఓకే, నేను టెనెంట్స్ ప్లేస్లో ఉన్నా. గుడ్డు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను, అబ్బా నేను చూసినా కూడా నన్ను అడిగి నేను చెప్పను. అది నా గేము, ఏం పీకుతారు? నా గేమ్ అంతే. ఏదో ఒకటి ఉండాలి కదా, డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తే ఏం నడవదు కదా. అక్కడ ఏదో మరీ దారుణంగా ఏదో అయిపోతే అప్పుడు ఏదో చూడొచ్చు. కానీ అక్కడ అబ్బాయి కాన్ఫిడెంట్గా తెలియలేనప్పుడు దాన్ని కూడా నువ్వు యాక్టింగ్ అని చెప్పి ఒక లేబుల్ వేసేస్తున్నావు చూసావా, అందరి మీద, అబ్బాయి మీద కదా అందరి మీద నువ్వు లేబుల్ వేసేస్తున్నావు చూసావా. అది కరెక్ట్ కాదు బ్రో. నువ్వు ఫ్యూచర్లో గట్టిగా తింటావు. ఎందుకంటే నువ్వు చాలా ఎక్స్ట్రాగా ఆలోచించి నువ్వేదో షర్లాక్ హోమ్స్లో ఫీల్ అవుతున్నావు. అంత సీన్ లేదు అక్కడ. నార్మల్ హ్యూమన్ బీయింగ్లో ఆలోచించి నువ్వు ఇదే తప్పు అగ్ని పరీక్షలో కూడా చేసి ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ఇదే జరిగింది. నువ్వు సేమ్ మిస్టేక్ అదే చేస్తున్నావు. నువ్వు మళ్ళీ ఏం చెప్పు అగ్ని పరీక్ష ఎండింగ్లో, నేను మిస్టేక్స్ నుంచి తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ రైజ్ అయ్యానన్నావు. నువ్వేం మిస్టేక్ నుంచి సరిదిద్దుకోవట్లే. నీకు ఒక రియాలిటీ చెక్ కావాలి. అది ఐ హోప్ ఈ వీకెండ్ ఆర్ నెక్స్ట్ వీకెండ్ నీకు గట్టిగా రియాలిటీ చెక్ వస్తుందని అనుకుంటున్నా. సో మనీష్ ఓవర్బోర్డ్ అవుతున్నాడు, మాటలు వదులుతున్నాడు, యారగెంట్గా కనబడుతున్నాడు. ఎస్పెషల్లీ రాము రాథోడ్ విషయంలో నాకు అసలు నచ్చలేదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇది ఎందుకు చెప్పినా అంటే గుడ్డుకి రిలేట్ అయ్యింది. సో ఇక్కడ అందరూ రక్తాలు చిందిస్తున్నారు. ఇమాన్యుయల్ వాళ్ళు ఒక డెసిషన్ ఏమొస్తారంటే ఓనర్లు, మీరు కానీ ఎవరో చెప్పకపోతే మిమ్మల్ని ఎవరిని లోపలికి రానేమో అంటే కొంచెం హీనంగా మాట్లాడినట్టు మాట్లాడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు అగ్ని పరీక్ష కాన్సెప్ట్ బొక్కని మొన్న అన్నాను కదా, నిజంగా వీళ్ళకి బొక్క. అగ్ని పరీక్ష షో ఇంత ట్యూన్ చేసి మిమ్మల్ని పంపిన తర్వాత కూడా ఆ చిన్న మ్యాటర్ని మీరు పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఆడియన్స్కి వీళ్ళ మీద సింపతి వచ్చినట్టు మీరే క్రియేట్ చేసుకుంటారు కదా. మీరు అంత హల్చల్ చేయకపోతే అది అంత సీన్ అవ్వదు కదా. సో మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక గుడ్డు కోసం వీళ్ళు ఇంత ఎక్స్ట్రాలు ఎందుకురా చేస్తున్నారో ఈ సోకల్ కామనర్లు వీళ్ళకి బల్బ్ ఎక్కువైపోయింది ఓనర్లు అయిన తర్వాత అన్నట్టే వెళ్తారు తప్ప బిగ్ బాస్ ఏదో అనేస్తాడు వాళ్ళ డ్యూటీలు సరిగ్గా తీసుకోలేదని చెప్పి వీళ్ళంత రియాక్ట్ అయ్యారని ఎవరు అనుకోరు ఒక గుడ్డు కోసం. ఎందుకంటే మీరు కావాల్సినప్పుడు ఏమో బిస్కెట్లు ఇస్తున్నారు, కాఫీలు ఇస్తున్నారు, నోట్లో ముద్ద పెట్టి తినిపిస్తున్నారు. అలాంటప్పుడు ఒక గుడ్డు కోసం మీరు అంత సీన్ క్రియేట్ చేస్తే ఆడియన్స్లోకి అది కరెక్ట్గా వెళ్ళదు. బట్ మీ నిబ్బి బొర్రలకేమో అది అర్థమై సావట్లేదు. మేబీ ఫ్యూచర్లో అర్థమవుతుందేమో. సో ఇలా చాలా హార్ష్గానే మాట్లాడారు. ఇమాన్యుయల్ చాలా హట్ అయ్యాడు. ఇమాన్యుయల్ చాలా హట్ అయ్యి సంజన గారు కూడా అడుగుతారు, అక్క మీరు తీస్తే చెప్పండి అక్క అంటే, నేను తీయలేదు నిజంగా తీయలేదు అని చెప్తే. సో ఇదంతా అయ్యింది. నాకు ఫస్ట్ అర్థం కాలే, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. శ్రేష్ఠి వర్మ ఏమో ఏడ్ చేస్తుంది నేను తీయలేదని రితు చౌదరి ఫీల్ అవుతుంది. ఆ రాము రాథోడ్నేమో ఫుల్గా వేసుకుంటున్నారు వీళ్ళు, ఈమెమో కాల్ మీద కాల్ వేసుకొని ఎంజాయ్ చేస్తుంది. ఇన్ని జరుగుతుంది. సడన్గా లోపల నుంచి మన పెద్దరాయుడు బర్నీ గారు వచ్చేసరికి ఒక్క హౌస్ 14 మంది మీ వల్ల సఫర్ అవుతున్నారు అని చెప్పి గట్టిగా తిట్టి వెళ్ళిపోతాడు. ఈయన ఎందుకు ఇలా తిట్టాడు, ఈయన ఎందుకు నాకు ఎందుకు అర్థం కాలేదని నేను ఫుల్ డాట్లు కనెక్ట్ చేసుకున్నా. అక్కడ అడిగితే ఈయనకి తెలియదు అన్నాడు, ఇక్కడికి వచ్చి సఫర్ అవుతుంది అంటున్నాడు. సఫర్ అవుతుందంటే ఈయనకి తెలుసు కదా, ఈయనే చెప్పు ఉండొచ్చు కదా అనుకున్నాను. తర్వాత అలాగా గుంపులో ఫామ్ అయితే ఈయనే స్టాండ్ అవుట్ అవ్వడానికి ఈయన గట్టిగా అరుస్తున్నప్పుడు సడన్గా మాస్క్ మ్యాన్ తిడతాడు, నువ్వు మీది అక్కడ 2 మిస్టేక్లు. ఆ 2వ మిస్టేక్ తర్వాత చెప్తా. ఒక మిస్టేక్ అక్కడ మాస్క్ మ్యాను
రూడ్గా నువ్వు అని మాట్లాడలేదు, మీరు అనే సంబోధిస్తున్నాడు. బట్ ఈయన వచ్చేసరికి లైన్ తప్పి నువ్వు అని చెప్పి చాలా గట్టిగా అరిశాడు, 2-3 సార్లు అరిశాడు. నువ్వు ఓవర్ స్మార్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అనే కాంటెక్స్ట్లో గట్టిగా అరిసి ఏం చెప్తున్నాడంటే, ఆ ఎగ్ మీదన్నప్పుడు మీకు తెలియాలి కదా, సో మీకు తెలిసి కూడా మీరు ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేసి ఇంత చేస్తున్నారు సీను, మీకు తెలిసి కూడా చెప్పట్లేదని చెప్పి మాస్క్ మ్యాన్ బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. ఎవరు? బర్నీ గారు. ఇది గుర్తుంచుకోండి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. సో అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే మాస్క్ మ్యాన్ అని నాకు తెలియదు, నాకు కాన్ఫిడెంట్గా తెలియదు, అందుకనే కదా తెలుసుకోవడం కోసమే నేను సాఫ్ట్గా అడుగుతున్నాను, తెలిసిన తర్వాతే కదా అని ఆయన మెల్లిగా చెప్పినా కూడా ఈయన ఎక్కేస్తున్నాడు. సరే ఈయన ఇంత ఎక్కుతున్నాడు కదా, సో నిజంగానే ఫ్రస్ట్రేట్ అయినట్టు ఉన్నాడు, మొత్తం టెనెంట్స్ మీద నింద పడుతుంది. ఆయన ఏమన్నాడు, మీ వల్ల ఇది సరిగ్గా తెలియకపోవడం వల్ల మొత్తం అందరి మీద నింద పడుతుంది, అమ్మాయి ఏడ్చింది, అబ్బాయి రాతోడు మాటలు పడుతున్నాడు, ఎంత సీన్ చేస్తాడు, మాస్క్ మ్యాన్ తిట్టేస్తాడు, మాస్క్ మ్యాన్ మంచిగా గట్టిగేస్తాడు, నేను మీరు అన్నాను నువ్వు అంటున్నావు, అయినా నువ్వు అంటాడు. తర్వాత అంతా అయిపోద్ది, చెత్త చేదారు అరుచుకున్నారు, అయిపోయింది, స్ట్రీట్ ఫైట్ అయిపోయింది. స్ట్రీట్ ఫైట్ అయిపోయిన తర్వాత సంజన గారు ఒప్పుకుంటారు. ఇప్పుడు చూడండి ట్విస్టులు అన్ఫోల్డ్ అవుతాయి అన్నమాట. సంజన గారు ఒప్పుకునే కంటే ముందే మాస్క్ మ్యాన్ వీళ్ళు మళ్ళీ రేలంగ మామల్లాగా బర్నీ గారు మాస్క్ మ్యాన్ మళ్ళీ హగ్గలు చేసుకుంటారు. మాస్క్ మ్యాన్కి లైట్గా చిన్న మాయిశ్చర్ వచ్చినట్టు, ఆయన నిజంగా ఏడుస్తున్నాడు, ఏడట్లేదు తెలియదు, ఆయన ఫీల్ అయ్యాడు. వీడు వచ్చి సారీ చెప్పాడు, సారీ నేను ఏదో అలాగే నువ్వు అన్నాను, నేను మీరు అని అంటాను, ఏమనుకోకండి అని అయ్యింది, సార్ట్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఏమొచ్చింది, గుడ్డు తిన్నది సంజన గారు, ఆ విషయం రాము రాథోడ్కి లైట్గా తెలియనట్టు ఆమె చెప్పింది. సో ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఆయన రివీల్ చేయలేదు, మిగిలిన ఎవరికీ తెలియదు కదా. తర్వాత ప్రియా గారు వచ్చి ప్రియా గారిని అడుగుతుంది, నేను ఒకసారి అక్కడికి వెళ్ళి సారీ చెప్తాను అంటే, లేదు సారీ చెప్తే అయిపోదు కదా అంటే, మీరు మాత్రం తీసుకోలేదు దాని ఎఫెక్ట్లని, నేను తీసుకుంటా బట్ సారీ చెప్తానంటే, ప్రియా గారు లోపల తీసుకెళ్ళినప్పుడు మనీష్ మళ్ళీ చాలా యారగెంట్గా నువ్వెందుకు తీసుకొచ్చావు అంటే చాలా ర్యాష్ టోన్లో మాట్లాడాడు. ఎవరి మీద? ప్రియా అండ్ ఆమె పేరేంటి, సంజన మీద. అక్కడ చూసేటప్పుడు ఎలా అనిపించింది అంటే ప్రియా మీద అరిచినట్టు అనిపించింది. తర్వాత మనోడు ఏం చెప్తాడంటే, ప్రియతోనే నేను నీ మీద అరలేదు, యూ నో మీ రైట్, అగ్ని పరీక్ష నేను చూస్తున్నావు కదా, నేను ఎవరి మీద అరిసానో కూడా నీకు తెలుసు కదా అన్నట్టు అన్నాడు. కానీ అక్కడ అరిసింది ప్రియా మీద అరిచినట్టు అనిపించింది. సో ఈమె వచ్చి సారీ చెప్పింది క్యూట్గా. సారీ చెప్పి అసలు మ్యాటర్ ఏం చెప్పిందిరా అంటే, ఇది తీసుకునే విషయం ఎవరెవరికి తెలుసురా అంటే, బర్నీ గారికి తెలుసు, తనుజ గారికి తెలుసు, బర్నీ గారికి ఇలా నేను చూపించాను ఇక్కడ దూరం నుంచి, అండ్ తనుజకి తెలుసు అని చెప్పి అక్క ఎలిగించి సారీ అని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ అక్కని ఎంతమంది వచ్చి కార్నర్ చేసి, ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎమాన్యుల్ అడిగినా ఎవరు అడిగినా నాకు తినాలనిపించింది, నాకు ప్రోటీన్ కావాలనిపించింది, ఐఎమ్ సారీ, ఒక గుడ్డు కోసం ఇంత అవుతుంది అనుకోలేదు. ఇదే సెటిల్డ్ డైలాగు. శ్రీజ ఇంక తట్టుకోలేక, మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు, ఫుటేజ్ కోసం చేస్తున్నారు, మీరు ఎలాంటి మనుషులు అంటే, అక్కడ ఒకసారి ఏదో ఏంది ఇలాంటి మనుషులు అని చెప్పి అంటే, అక్కడ పెద్ద సీన్ ఏం అవ్వలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆమె దీపం వెలిగించి బాంబు లాగా దంగే అన్నట్టు వెలిగించి నీట్గా సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కుట్టుకొని సావండి మీకు అన్నట్టు. ఇప్పుడు కూడా గుడ్డు తినింది ఆమె, కల్ప్రిట్ ఆమె. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎవరికి తెలుసు అనే విషయాన్ని ఆమె అన్ఫోల్డ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఎవరికి బొక్క అవుతుంది? వెంటనే నాకు అనిపించింది, తనూజని కాసేపు పక్కన పెడదాం, తనూజది కూడా మిస్టేక్ ఉంది. భరణికి తెలిసినప్పుడు ఓకే, వాళ్ళ టీమ్మేట్ని ప్రొటెక్ట్ చేయడం వరకు కూడా ఓకే. తర్వాత ఎందుకు అంత సీన్ చేసి అందరి మీద ఎందుకు అంత అరిశాడు, మాస్క్ మ్యాన్ మీద ఎందుకు అరిశాడు, మనీష్ మీద ఎందుకు అరిశాడు కదా. సో మెల్లిగా తర్వాత తనూజ ఏమో మెల్లిగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకు తర్వాత అర్థమైంది, ఎందుకంటే వీళ్ళకి నిజాలు తెలిసిపోయిందని చెప్పి ఆమె ఏడుస్తుంది. టు బీ ఆనెస్ట్, ఎవరు? తనుజ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా తర్వాత వీళ్ళు కన్సోల్ చేస్తారు, ఇదంతా అయిపోతుంది. తర్వాత పెద్ద మనిషి బర్నీ గారేమో ఈ కామనర్లు అందరినీ రమ్మంటాడు. నాకు అర్థం కాలే, ఓ రూమ్లోకి, ఆ చర్చిల రూమ్ ఉంటుంది కదా, రమ్మంటే కూర్చొని నేనేదో అనుకున్నా, చాలా సస్పెన్స్కి అర్థమైంది. ఆయన ఏం చెప్తాడంటే, ఈ గుడ్డు విషయం మా ఇద్దరికీ తెలుసు, నాకు ఆ దూరం నుంచి చూపించింది, అది గుడ్ అని నాకు తెలియలేదు, ఇప్పుడు కూడా వెళ్ళి చెక్ చేశాను, బట్ ఏదో సంథింగ్ చూపిస్తుందని అనిపించింది. తర్వాత చూస్తే 4x అలా 3x అయింది. తర్వాత తనూజని అడిగితే తనూజ చెప్పింది సంజన తీసుకుంది, 5 months బేబీ ఈ మధ్య కదా, ప్రోటీన్ కావాలి ఆమెకి, అది క్రేవింగ్, సో హ్యూమానిటైన్ గ్రౌండ్స్లో అది చేసాము అని చెప్పి ఇక్కడ కూడా ఆయన సేఫ్గా తనూజ మీద కొంచెం తోసాడు. ఇక్కడ నాకు నచ్చింది ఏందిరా అంటే, దాని తర్వాత ఒకటి జరిగింది మొత్తం చెప్తా. తర్వాత తనూజ ఎంటర్ అయింది. అదేంటి సార్ మీరు అలా చెప్తారు, మీకు ముందే తెలుసు కదా, ఏదో నాకే తెలుసు, నేనే మొత్తం అంతా నడిపించాను అన్నట్టు మాట్లాడతారు అన్నట్టు ఆమె పాయింట్ రేస్ చేసింది. ఎందుకంటే ఈమె ఎలా మాట్లాడుతున్నారంటే,
ఈ విషయం ఎక్కువ ఆమెకే తెలుసు, నాకు దూరం నుంచి తెలిసింది. తర్వాత 4 ఏమో 3 అయింది అని తెలుసు. ఇక్కడ గొడవ అవుతున్నప్పుడు కూడా నేను ఆమె చూస్తున్నాను, తనూజ ఎక్స్ప్రెస్ చేస్తే బాగున్ను అన్నట్టు అని. ఈయన ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. బట్ ఏమొచ్చి ఏం చెప్తుందంటే మీకు కూడా తెలుసు కదా, మీకే ముందు తెలుసు కదా, మీరెందుకు నాకే తెలుసు అన్నట్టు చెప్తున్నారు, మీరు మాట్లాడొచ్చు కదా. వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ అన్నిటికంటే పెద్ద వ్యాలిడ్ పాయింట్ ప్రియ అడుగుతుంది, మీకు ఇవన్నీ వద్దండి, మీకు తెలిసింది ఓకే, మీ టీంని కూడా ప్రొటెక్ట్ చేసుకున్నారంట ఓకే, మీరు అక్కడ వెళ్ళి ఎందుకు గొడవాడారు, మనీష్ మీద ఎందుకు గొడవాడారు, మాస్క్ మ్యాన్ మీద ఎందుకు గొడవాడారు, నాకేమనిపిస్తుంది అంటే మీరు ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అన్నట్టు అనిపించింది అని ఆమె క్లియర్గా చెప్పింది. మన డిమాండ్ పవన్ ఇంకా మంచిగా ఒక మాట పడాడు, నాకేమనిపించింది అంటే రికార్డింగ్లో వీకెండ్ రికార్డింగ్లో అక్కడ తెలిసిపోతుంది అని చెప్పి మీరు ఇక్కడ రివీల్ చేస్తున్నారని అనిపించింది అన్నాడు. అబ్సల్యూట్లీ రైట్. ఏం జరిగింది అంటే వీళ్ళకి భయం వేసింది. ఓవరాల్గా ఇంత సీన్ అవుతుంది నీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఈయన పెద్ద రాయిల్లాగా అక్కడికి వెళ్ళి హల్చల్ చేసి మాస్క్ మ్యాన్ మీద అరిసేసి, మనీష్ మీద అరిసేసి, ఎమాన్యుయల్ మీద అరిసేసి, ఇంత చేసి తెలిసిన మనిషి ఇంత చేసిన తర్వాత రేపొద్దున వీకెండ్ ఎపిసోడ్లో మొత్తం చూపించారు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కూడా బ్యాడ్ నేమే, దాన్ని కొంచెం తగ్గించడం కోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నిజం చెప్తున్నాడు. అది కూడా హాఫ్ నిజం చెప్తున్నాడు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ తనూజ మీద ఎక్కువ బ్లేమ్ వేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళిద్దరికీ తెలుసు, ఇక్కడ నా దృష్టిలో ఇద్దరిది తప్పే, ఇద్దరికంటే ఎక్కువ తప్పు భరణీది అని చెప్తుంది. ఎందుకంటే తనూజ అట్లీస్ట్ తెలిసి కామ్గా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి 5 months బేబీ ఉంది, ఆ క్రేవింగ్ ఉంది, ప్రోటీన్ కావాలని అడిగింది, మళ్ళీ ఇస్తే మళ్ళీ చెప్తే మళ్ళీ బ్యాడ్ అవుతుంది అనుకుంది, సో ఆగింది. అప్పుడు అంత కొట్టుకున్నప్పుడైనా ఆమె చెప్పుండాల్సింది. ఈమెది అక్కడ తప్పు. ఒక ఎక్స్టెంట్ వరకు ఆపి ఈ నింద వేరే వాళ్ళ మీద వెళ్ళి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఎంతమంది ఏడుస్తున్నప్పుడు ఈమె ఆగి చెప్పాల్సింది. ఇది ఎంతవరకు ఈమె తప్పు. ఈ పెద్ద మనిషిది ఈ తప్పుతో పాటు ఈయన వెళ్ళి ఈయనకేదో ఏమీ తెలియదు నేను సాల్వ్ చేస్తాను అన్నట్టు వెళ్ళి మిగిలిన వాళ్ళ మీద గొంతు చిచ్చుకొని ఏడిసి అరిసి నువ్వు అని సంబోధించి అంత సీన్ క్రియేట్ ఎందుకు చేశాడు అంటే నీకే మొత్తం ఇదంతా తెలుసు నువ్వు కామ్గా ఉన్నావు కంటెంట్ క్రియేట్ చేద్దామని. తర్వాత నీ ముందే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఒక అబ్బాయి మీద 3 గంటలు బయట ఏమో బట్టలు ఉతుకుతున్న అబ్బాయి మీద నిందపడుతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళని తిడుతున్నావు, తర్వాత వచ్చి నువ్వు వెళ్ళి ఓనర్లే తిడుతున్నావు, నువ్వు వెళ్ళి సంజనాని తిడుతున్నావు. ఇన్ని షేడ్లు ఎందుకు? వై? అసలు ఏమైనా ఫ్యూజ్తో దొబ్బిందా? ఏమైనా ఫ్యూజ్ ఎలగలేదా? లేకపోతే ఎక్స్ట్రాగా ఏమైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నావా? తర్వాత అంతా కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత తెలిసి వచ్చిందా ఇదంతా ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ అవుతాయి, సాటర్డే రోజు చూపిస్తానని. సో ఓవరాల్గా ఇదంతా చెప్పిన తర్వాత 6 కామనర్లకి మొబిలిటీపై కాన్వర్జేషన్ వెంటనే స్టార్టింగ్ విన్నప్పుడే మనిషి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనిషికి అర్థమైపోయింది ఈ పెద్ద మనిషి ఇదంతా చేశాడని, బయటకు దొబ్బేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయారు. ఓవరాల్గా ఇదంతా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, చాలా హర్ట్ అయ్యారు. ఈ విషయంలో అయితే హర్ట్ అవుతారు. సంజన విషయం కంటే ఈ విషయాన్నే ఎక్కువ బాదరింగ్ పాయింట్ ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ నిందలు పడ్డాడు, మాస్క్ మ్యాన్ అవమానపడ్డాడు, మాస్క్ మ్యాన్ నువ్వు అనిపించుకున్నాడు, మాస్క్ మ్యాన్ ఏడ్చాడు. సో మాస్క్ మ్యాన్ దీన్ని అయితే కామ్గా వదలడు, దీన్ని కంపల్సరీగా రివెంజ్ అయితే చూపిస్తాడు. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఏం మాట్లాడలే. దాని మీనింగ్ డెడ్లీ రివెంజ్ ఉంటుంది వెరీ సూన్. వీళ్ళ దగ్గర నుంచే కాదు, ఆయన దగ్గర నుంచే కాదు, వీళ్ళందరి దగ్గర నుంచి ఉంటుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్లో మెజారిటీ ఆఫ్ నామినేషన్స్ భరణి గారికి పడతాయి, తర్వాత తనూజకి పడతాయి. ఇదైతే క్లియర్. సంజన గారు ఒకవేళ ఉంటే ఆమెకి ఎలాగో పడతాయి, బట్ మోస్ట్లీ ఆమె ఉండాలనే కోరుకుంటుంది. ఎందుకంటే ఏమీ చేయలేని వాళ్ళ మీద ఏది సమ్ కంటెంట్కి స్పైస్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి నాకు నచ్చుతుంది ఏంటంటే రాంగే, ఆమె అంత చేస్తున్నా కూడా, అంత విధ్వంసం అవుతున్నా కూడా నీట్గా క్యారీ చేస్తాను అనమాట. నాకు తెలియదు ఏమో, నాకు ఆకలి వేసింది, సారీ ఏమో, ఒక గుడ్డు కోసం ఇంత ఏమో అని చెప్పి మాట్లాడుతుంటే అటుపక్క వాళ్ళకి రగిలిపోతుంది. వాళ్ళు వచ్చి ఎంత తిట్టినా కూడా ఏమో సాఫ్ట్గా సారీ నాకు తెలియదు, ఒక ఎగ్ కోసం ఇంత అవుతుందని తెలియదు, ప్రోటీన్ కోసం తిన్నాను, క్యారే ఇంకేం చేస్తాను అది. సో వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. సంజన గారు అయితే ఉండాలి, నీ హౌస్లో ఉండాలి. అప్పుడే మంచి మంచి గుడ్డు కోసం కానీ నిమ్మకాయ కోసమో టమాటా కోసం మంచి గొడవలు అవుతాయి. మీరు ఆలోచించండి, వీటి మీద ఎంత అవుతుందంటే రేపు పొద్దున పెద్ద ఇష్యూ వస్తే ఎంత సౌండ్ డాల్బీ DTS 7.0లో ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ గుడ్డు స్టోరీలో విలన్ ఎవర్రా అంటే నా దృష్టిలో భరణి గారు అనిపించింది. బఫూన్లు ఎవర్రా అయ్యారా అంటే 6 కామనర్లు అయ్యారనిపించింది. పాపమేమో రాము రాథోన్ చూసి అనిపించింది. ఇది ఈ సినిమా తాలూకా జడ్జిమెంటు, ఈ సినిమా తాలూకా రివ్యూ. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. కామనర్లు ఎక్కువ చేశారా, సెలబ్రిటీలు ఎక్కువ చేశారా, భరణి గారిది మిస్టేక్ ఉందా, తనూజది మిస్టేక్ ఉందా, ఇద్దరిలో ఎవరిది ఎక్కువ మిస్టేక్ ఉంది, భరణి వర్సెస్ మాస్క్ మ్యాన్లో ఎవరిది తప్పు, సంజన గారి పైన మీ స్పందన, ఇది వెరీ ఇంపార్టెంట్. స్పందన ఏంటో చెప్పండి. ఓవరాల్గా ఇదే జరిగింది. దీని తర్వాత నాకు తెలిసి టాస్క్ పెడతారేమో చూడాలి, కెప్టెన్సీ టాస్క్ రాగానే అప్డేట్ ఇస్తా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.